స్వీట్ వడ్డించు. స్వామి దా, దా. స్వామి, ఏదో చిన్నపిల్ల పొరపాటు అయిపోయింది. సారీ చెప్పు, సారీ చెప్పు, చెప్పు, చెప్పు. నీలకంటయ్య క్లియర్గా తెలిసిపోతుంది. ఆడపిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేసి తప్పు చేశామేమో. రద్దు చేద్దామా? అక్షంతలేశామా, ఆశీర్వదించామా అంతే. జీవితాలను ఉద్ధరించే పిచ్చి పనులు చేయకండి. గవర్నమెంట్లో రూల్స్ రిలాక్స్ చేసి ఈ ఆశ్రమం కట్టడానికి సహకరించిన వాడిని లేపాలనుకుంటే వందనం. మీ పెద్దనాన్నని ఊరుకుంటున్నాను కానీ లేకపోతే బంధాలు తెంచుకోవాలనగా ఎప్పుడు చెప్తారు? లెట్స్ సెలబ్రేట్ హిమ్. మీరు నా కోసం ఏమైనా చేస్తారా స్వామి? తప్పకుండా. మరి మీకు మిగతా భక్తులు, ఈ ఆశ్రమం, వీళ్ళంతా ఎందుకు? మీరు నేను ఇద్దరమే చాలదు అంటే చూస్తున్నారుగా, కరప్ట్ అఫీషియల్స్, ల్యాండ్ ఇష్యూస్, బ్రైబ్స్, ఇలాంటి మనుషుల మధ్య ఎందుకు? మనమే ఒక చిన్న ఐలాండ్ కొనుక్కొని మనకు నచ్చిన మనుషులతో ప్రత్యేక ప్రపంచం సృష్టించుకుందాం. అయ్యో హరి, కానీ కొత్త ప్రదేశం, కొత్త ఆశ్రమం, నా ఇమేజ్ బిల్డింగ్ చాలా ఖర్చుతో కూడిన పని. వీళ్ళకున్నదంతా డబ్బులే కదా, వీళ్ళు పోతే అదంతా నాకే కదా, నాదైతే మీదే కదా. అందరినీ చంపేద్దామా? చంపేస్తే రావు ఆస్తులు, వాళ్ళు చచ్చిపోతే వస్తాయి. కరెంట్ని కంట్రోల్ చేసి పారానార్మల్ క్రియేట్ చేసేది. మీరు గమనించరా లేదో, మీ పెరట్లో పాయిజనస్ మష్రూమ్స్ ఉన్నాయి. అవే మష్రూమ్స్ మీ డైట్లో, అదే సాత్విక ఆహారంలో. అనిరుద్ వెంకటేష్ బావా, నాకెవరేమీ కారు. ఓదార్చడానికి నా కళ్ళల్లో చూడమన్నాను. తన కళ్ళతో నన్ను హిప్నాసిస్ శ్రద్ధించేసింది. ఇంటి చుట్టూ పురుగుల సౌండ్స్ ఎవరికి బుర్ర పనిచేయకుండా చేసేది. అనిరుద్ధ్కి చీకట్లో తాతలాగా భ్రమింపచేసేది. వెనుక నుండి వెంట్రులాకిజంతో కమాండ్ చేయడం. మేం బాగున్నాం, మీరెలా ఉన్నారు? బాధ, నొప్పి వచ్చారు. ఈ కొత్త అబ్బాయి ఎవరు? శ్మశానం దగ్గర మాయ క్రియేట్ చేయడం. నాకే నమ్మేయాలనిపించింది, ఆల్మోస్ట్ నమ్మేశాను కూడా. హేట్రెడ్తో 100 ప్లాన్లు వేసిన క్రిమినల్ కూడా లవ్ వల్ల ఒక్క లూప్ హోల్ వదులుతాడు. చైత్ర కూడా అంతే, ఎలాగైనా తన తల్లిని కాపాడుకోవాలనుకుంది. నీ కుకీస్ నేను మర్చిపోగలనా? ఆ కాస్త ప్రేమే నిన్ను దొరికించిన చైత్ర. ఆవిడికి డ్రగ్ లోడెడ్ కుకీ తినిపించి జస్ట్ కోమలో పెట్టావు. ఇదంతా పూర్తయ్యాక ఆవిడ మామూలుగా లేచి వస్తుందని నీ ప్లాన్. రాత్రి అందరికి చెప్పాను, అన్నయ్య గారు దయచేసి నన్ను నమ్మండి, ఇదంతా చైత్ర వేస్తున్న ప్లాన్. ఇలా చేయమని చెప్పాను. ఇది హుక్. ఈ ప్లాన్ ఇంటి లోపల నుంచి చైత్ర ఎగ్జిక్యూట్ చేస్తే ఇంటి బయట నుండి నిష్కల్ మహారాజ్ ఇంప్లిమెంట్ చేసేవాడు. ఇంటి బయట ముసుగులో తిరిగేది, శ్మశానం దగ్గర నన్ను తరిపింది. ఈ అబద్ధపు నీళ్ళకంటయ్యే. అంతా కరెక్ట్గానే హ్యాండిల్ చేశారు, కానీ అంబులెన్స్కి కాల్ చేసి ఉండాల్సింది.
నా గురించి తెలిసాక తీర్థం వాటర్ ఎలా తాగారు? డంప్ హెడ్స్. కదంతా అదే, కాకపోతే ఊరేసుకొని చనిపోయే బదులు అందరూ కలిసి విషాహారం తిని చనిపోయారని చెప్దాం. చేత్ర ఫ్యామిలీ మొత్తం చనిపోతే ట్రస్టీగా ఉన్న నీకే కదా ఆస్తంతా వస్తుంది. అవును స్వామి. ట్రస్టీ అయిన నువ్వు కూడా చనిపోతే మీరు అందరిలాంటి మనిషి కాదు అనుకున్నాను. చేత్ర 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 ఐ మిస్ యూ బట్ డోంట్ యూ వరీ, ఐ విల్ ఫైండ్ అ న్యూ చేత్ర. మీరిక్కడ ఎందుకు సపరేట్గా రండి, ఫ్యామిలీలో కళ్ళు దొరకని. ఇట్స్ ఓకే అక్క. And in today's news, a young girl planned a mass suicide of her family along with a spiritual teacher. Later, she suffered a mental breakdown and has been put under observation as per the direction of the court. Hi. You did good, Hemant. You successfully saved her. థ్యాంక్స్ సార్. అయినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు డాక్టర్. ఈ నీళ్ళ కంటయ్య సొసైటీలో పెద్ద మనిషి, ఇంట్లో చూస్తే పీడోఫైల్, అది కూడా కూతురు వరుస అమ్మాయితో. ఆ నిష్కల్ మహారాజ్ భక్తి పేరుతో ఫారెన్ అమ్మాయిని మోసం చేస్తాడు. చైత్రకు మాత్రం ఫాదర్ ఫిగర్ అయ్యాడు. ఆమెది ఆవేదన, అతనిది అవకాశం. వాళ్ళకి పరువు పోకూడదు, ఆమెకు ప్రతీకారం తీరాలి, అతనికి ఆస్తి కావాలి. ఏంటో మనుషులు, ఎవరికి ఎందుకు ఎప్పుడు ఎలా. మనుషులు అంతే హేమంత్. మనకు వాళ్ళ గురించి ఎంత తెలుసో అంతవరకే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు. అది దాటితే ఏ మనిషి లోపల ఏముందో ఎవరికి తెలీదు.